ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్లో సంచలనమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎర్రకోట సమీపంలో అనుమానాస్పదంగా తిరిగాడు ఉగ్రవాది ఉమర్ నబీ. తబ్లీగీ జమాత్ నిర్వహించే మసీదులోకి వెళ్ళాడు ఉమర్. 15 నిమిషాల పాటు మసీదులోనే ఉన్నాడు ఉమర్. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను మనం చూడొచ్చు. చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదే ఉమర్. తను బాంబ్ బ్లాస్ట్కి పాల్పడబోయే ముందు అక్కడ ఉత్తరప్రదేశ్ నుంచి పారిపోయి 10 మంది ఉగ్రవాదుల్లో ఒక్కడు మాత్రమే పారిపోయాడు. తనతో పాటు I-20 కార్లో పారిపోయి ఢిల్లీకి వచ్చి రెడ్ ఫోర్ట్ పరిసర ప్రాంతాల్లో చాలాసేపు తిరిగాడు. 15 నిమిషాల పాటు ఈ మసీదులోనే ఉన్నాడు ఉమర్. ఈ మసీదులో ఉన్న తర్వాత అక్కడి నుంచి ఎర్రకోట సమీపంలో ఉన్న ఏరియాస్ అన్ని రెక్కి చేసినట్టు తెలుస్తుంది. ఉగ్ర దాడికి ముందు ఎర్రకోట సమీపంలో ఉమర్ నబీ రెక్కి నిర్వహించాడు. ఒక రకంగా ఆయన కదలికలన్నీ ప్రస్తుతానికి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన అన్ని విజువల్స్ ఇప్పుడు మనకు అందుతున్నాయి. ఇటు టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో పాల్గొన్న 10 మందిలో 9 మంది దొరికారు. ఆ 10వ వ్యక్తే ఉమర్. అతను పారిపోయాడు. ఒక మెడికల్ యూనివర్సిటీలో పనిచేస్తూ ఒక డాక్టర్గా, ఒక ఎండీగా మెడిసిన్కి ఓతిచ్చి ఒక రెప్యూటబుల్ జాబ్లో పనిచేస్తూ ఇలాంటి దానికి పాల్పడ్డాడు.